కదిలి వచ్చిన కథ తొక్కిన ఐక్య సభాతీయులు పాస్టర్లు అందరికీ నా హృదయపూర్వక వందనం. షాలోమ్ అందరికీ షాలోమ్. ఎన్నో ఫెలోషిప్లు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ బైబుల్ ఉన్నది ఒకే ఫెలోషిప్, బైబుల్ ఉన్నది ఒకే సంఘం. బైబుల్ ఉన్న ఫెలోషిప్ ఏమిటి? అపోస్తులు సహవాసమందును, అపోస్తులు బోధ యందును, రొట్టె విరిచి యందును వారు ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఎడతెగక ఉండిరి, సహవాసంలో ఎడతెగక ఉండిరి. అపోస్తులు సహవాసం అదే ఫెలోషిప్. అపోస్తులు ఫెలోషిప్ ఏంటంటే అపోస్తులు సహపాఠీయులు, అపోస్తుల బోధ సపాటు బోధ. అది బైబిల్లో ఉన్న అపోస్తుల ఫెలోషిప్. ఐక్య సభ సపాయికుల ఫెలోషిప్. ఎందుకు ఐక్య సపాయికుల ఫెలోషిప్ని ఐక్యపరుస్తున్నామంటే, ఎందుకు అంటే యావే వీళ్ళనే ఎన్నుకున్నాడు, యావే వీరినే ఎన్నుకున్నాడు. వారి ఆది చిత్తమును నెరవేర్చుటకు, ఆది చిత్తమును బయలుపరుచుటకు, ఆది చిత్తాన్ని ప్రపంచానికి అందించుటకు యావే తన సమాజాన్ని, యావే బిడ్డలని సపాకీలుగా ఎన్నుకున్నాడు. మనమే ఈ ప్రపంచానికి దిక్కు, మనమే యావేకి ఇష్టమైన సేవకులము. బైబిల్లో ఒక విషయం చూద్దామండి. 1వ సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యావే ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయిను. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్క నేత్రము గల వాడును, చూచుటకు సుందరమున వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి ఇవన్నీ అభిషేకించుమని యెహోవా సెలవీయగా, నేను కోరుకున్నవాడు ఇతడే. ఐ వాంట్ దిస్ ఇస్ హే. ఇతరుడు కోరుకున్నాను. ఐ వాంట్ హీ. నాకు కావాలి ఇతడు. ఎర్రని వాడు, చూసుటకు అందమైన వాడు, చక్కని నేత్రము గలవాడు, సితారా చమత్కారంగా వాయించగలవాడు, మధుర గాయకుడు, యుద్ధశాలి, యుద్ధ నేర్పరి, మాటల నేర్పరి. దావీదుకున్న లక్షణాలు. మనిషి గారు కోరుకుంది ఇతన్ని. సాక్షాత్ భూమి ఆకాశములు సృజించిన యావే కోరుకున్నాడు. సృష్టికర్తే కోరుకున్నాడు. నిజంగా ఎంత ధన్యుడు, ఎంత ధన్యమైన జీవితం అది, ఎంత ధన్యమైన బ్రతుకది. ఆప్కాల్ గొర్రెల కాపరి, సృష్టికర్త కోరుకున్నవాడు వస్తుంది. ఎంత అదృష్టము కోరుకోవటం. నేను కోరుకుంటే ఎంత బాగుండదు.
నిజంగా నిన్ను కోరుకుంటే ఎంత బాగుండను. నిజంగా నువ్వు యావే కోరుకున్నవాడు నువ్వైతే ఎంత అదృష్టమైన జీవితం అది, ఎంత ధన్యకరమైన బ్రతుకది. ఎందుకు కోరుకున్నాడు అతన్ని? 7 అన్నదమ్ములు నిలబెట్టాడు. 7 అన్నదమ్ములు నిలబెట్టాడు. 7 కూడా దావీదులాగానే పర్సనాలిటీగా ఉన్నారు. ఎలియాబు పెద్దవాడు, బాగా ఎత్తైన వాడు, బలశాలి, దేహదారిత్యం కలిగి కూడా మెంటరీలో పనిచేస్తున్నారు. అతను ఎత్తుని అతను రూపాన్ని లక్ష్య పెట్టకు. దోషేయి, పక్కన పెట్టేసేయి, తీసేయి. రెండో వాడు వచ్చాడు. రెండో వాడు కూడా నెత్తి పెట్టబోయాడు కొమ్ముని. సమయంలో ఇతను పోవద్దు. ఈ విధంగా 7 నిలబెట్టాడు. 7 కూడా వద్దన్నాడు. 7 కూడా వద్దన్నాడు. 7 కూడా తన కడుపును పుట్టిన కొడుకులు 7 కూడా ప్రక్కన పెట్టేశాడు. యావి వీళ్ళు పనికిరారు, వీళ్ళు పనికిరారు, నా పనికి పిలవద్దు, నా పని వీళ్ళు చేయలేరు. ఎలా తెలుసు చేయలేరని? తల్లి గర్భంలోనే చూశాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? తల్లి గర్భంలోనే చూశాడు. సౌలు సమయం నిరాశపడ్డాడు. ఇంకా 7 కాబట్టి నన్ను ఎందుకు విడిచిపెట్టు? 7 కూడా లేకపోతే ఇక్కడ ఎందుకు వచ్చినట్టు? నన్ను ఎందుకు విడిచిపెట్టు? యావే ఇంట్లో 7 ఉంటే 7 కూడా వద్దు అన్నాడు యావే. అయ్యా యెషయా గారు, ఇక మీకెవరు లేరా కొడుకులు? దేహదార్యం లేదు. మీ అన్నవాళ్ళు వెంటనే పనిచేస్తున్నారు. నీకు ఆ శక్తి కూడా లేదు, నీకు ఆ బలం లేదు, నీకు ఆ దేహదార్యం లేదు, ఆ పరస్కారం లేదు. ఏ పని చేయవు, ఏ పని పనికిరావు. కనీసం వీటనే కాయని చెప్పి ఈ పని అతనికి అప్పు చెప్పాడు. వాడు మాత్రం అడవిలో ఉన్నాడు. తోడేలు కాదు, పరమశివము.